పదేళ్లలో అంతా మారిపోయింది, కానీ ఒక్క విషయం మాత్రం మారనేలేదు. దివ్య మల్హోత్రాకి ఈ రోజుకి లిప్స్టిక్ పెట్టుకోవడం మాత్రం రాలేదు. ఇదైతే చాలా బాగుంటుంది. ఏమైంది? నీకు గుర్తులేదనుకుంటాను. నీకు లిప్స్టిక్ వేయడం, నీ పెదాలు అందంగా తిద్దడం, నవ్వడం కూడా అంతా నీరాజే కదా నేర్పించాడు. ఇదేమీ మొదటిసారి లిప్స్టిక్ పెట్టడం కాదు కదా. ఇప్పుడంతా కూడా ఇంతకు ముందులాగా లేదు కదా రాజ్. ఏంటి తేడా? ఇంతకు ముందుకి ఇప్పటికి నాలో అదే ప్రేమ ఉంది కదా. నీలోనూ ఉంది కదా. కమాన్, నేనే వేసుకుంటాను. మున్ని, అరే బబ్లీ, అరే ఎక్కడ చచ్చింది ఈ ఇంటి మహారాణి సరితమ్మ? నువ్వెందుకు ఇలా సింగారించుకుని కూర్చున్నావు? ముఖదర్శనం నీకు కాదు, ఆ దివ్యకి. అయినా నువ్వు ఎంత సింగారించుకున్నా తనకి పని మనిషిలాగే కనిపిస్తావు. అలా గుడ్లు పెద్దవి చేసుకుని ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి వంటగదిలో పనులు చూడు. నీ స్థానం వంటగదిలోనే. మీరు తనని పొగిడి పొగిడి అస్సలు అలసిపోయినట్టు లేరు కదా. మరైతే ఆ దివ్యకే చెప్పొచ్చు కదా వంట పని చూసుకోమని. నాకిప్పుడు టైమే లేదు. అరే, నేను నీకు అత్తగారిని నా మీద అరుస్తున్నావా? నీ అరుపులన్నీ 4 రోజులే. ఒక్కసారి నేను అనుకునేది జరిగితే చాలు, నిన్ను ఈ ఇంట్లో కాదు కదా ఈ ఊళ్ళో కూడా ఉండనివ్వను. ఎంత ధైర్యం ఉంటే నా మీదే అరుస్తావా? రాజ్, నేనెంత అందంగా తయారైనా ఆయన నన్ను అస్సలు చూడడమే లేదు. అందరూ నిన్నే చూస్తున్నారు, నీ అందాన్నే చూస్తున్నారు. నాకెలా నమ్మకం కుదురుతుంది నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందని? ఉదయం నుంచి అందరూ నిన్నే పొగుడుతున్నారు, కానీ నేను అందరి దగ్గర తిట్లు తింటున్నాను.
ఎందుకంటే నీలో ఉన్న అందాన్ని వాళ్ళెవ్వరూ గమనించలేదు. వాళ్ళు నన్ను చూస్తున్నారు అంటే ఒక టీవీ స్టార్గా మాత్రమే చూస్తున్నారు. నాలో ఉన్న మనిషిని చూడటం లేదు కదా. ఇలా చూడు సరిత, నా మనసు నీ అంత అందంగా ఉండకపోవచ్చు కదా. నీ రంగు, రూపం, ఇంకా నీ మనసు, అన్నింటిలోనూ నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. అలా చూడు. నువ్వే చూడు. నిజమైన అందం ఎవరిలో ఉంది? కేవలం నీ భర్త నిన్ను చూడాలి అంటే ఒకే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? నీ ముక్కు మీద ఉన్న కోపం గురించి చెప్తున్నాను. చూడు సరిత, నీకు మన ప్లాన్ గుర్తుంది కదా. నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. నువ్వు భయపడవు కదా. 10 ఏళ్లు నేను ఈ మృగాల మధ్య బ్రతికాను. నాకెందుకు భయం చెప్పు? దివ్య, నేను రాజ్ గారి కోసం ఏమైనా చేస్తాను. ఏమైనా. సరే, ఇక మిగతా విషయాలన్నీ నువ్వు నాకు వదిలేసాయి. నీ కళ్ళలో ఇంకెప్పుడు కన్నీళ్లు రాకూడదు. కీప్ స్మైలింగ్. ఈరోజు ముఖదర్శనం జరగబోతోంది నీ అసలైన అందానిది. దాన్ని నీ భర్త చూస్తాడు. రండి. నమస్కారం ఎలా నమస్కారం ఉన్నారు? బాగున్నానండి, బాగున్నాను. ఎలా ఉన్నారు? లోపల కూర్చోండి. రండి లోపలికి రండి, కూర్చోండి. వెళ్ళండి. నమస్తే సార్. నమస్కారం నమస్కారం. అరే, ఎలా నమస్కారం. ఉన్నారు? బాగున్నాను, రండి. బాగున్నాను. నమస్తే. రండి. మీరు చూస్తే పాత సామాన్లు అమ్ముతూ ఉంటారు, ఫంక్షన్ మాత్రం ఇంత గొప్పగా చేస్తున్నారు. ఇలా చూడడం నేను మొదటిసారి. చూస్తుంటే డబ్బును వీళ్ళు నీళ్ళలా ఖర్చు పెడుతున్నట్టున్నారు. అరే చెల్లెమ్మ, డబ్బుల గంగ సముద్రంలోకి వెళ్లి కలుస్తుంది. ఆ తర్వాత సముద్రంలో ఆవిరై ఆకాశంలోకి చేరుకుంటుంది. ఆకాశం నుండి వర్షంలా మరి మళ్ళీ భూమి మీదకి వచ్చి చేరుకుంటుంది. ముందు మీరు లోపలికి రండి, చెప్తాను. బాగా చెప్పారు. అరే ఇవన్నీ వదిలేసేయండి. దీని గురించి పట్టించుకుంటారేంటి? డబ్బులు తీసుకెళ్లి లాకర్లో పెడితే అవేమైనా పిల్లలు పెడతాయేంటి? డబ్బుని ఖర్చు పెట్టండి, అవి సంతోషంగా మళ్ళీ డబ్బులై తిరిగి వస్తాయి. ఆయన సంతోషాన్ని చూసారా? ఏమైంది? పైకెందుకు చూస్తున్నారు? ఊరికే పైకి చూడటం కూడా తప్ప ఏంటి? ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. నువ్వు దాన్ని పొగిడే కార్యక్రమం తర్వాత పెట్టుకో. ముందు నువ్వు నా మాట విను. ఇదిగో 100 రూపాయలు. వెళ్ళి మంచి పువ్వులు తీసుకునిరా. పరిగెత్తుకుంటూ వెళ్ళి త్వరగా రావాలి. ఇలా చూడు, చాలా ఫ్రెష్గా తీసుకుని రావాలి. ఖరీదైనవి. అర్థమైందా? వెళ్ళు. అలాగే పెద్దమ్మా. నేను చూస్తాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో అది చూస్తాను. వచ్చింది పెద్ద నన్ను ఆయన నుంచి దూరం చేయడానికి. మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. ఈ రోజు మీకోసం గోబీ కోఫ్తాన్ చేయించాను. తిని చూసి ఎలా ఉందో ఏంటో చెప్పాలి మీరు. చెల్లెమ్మ, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండి. అరే సోహన్ లాల్, ఆ, దివ్య గారిని త్వరగా రమ్మని చెప్పు. ఆ. అందరూ చూడటానికి వెయిట్ చేస్తున్నారు. నాన్న, నేను వెళ్ళి పిలుచుకురా. వెళ్ళండి, వెళ్ళండి. పెదనాన్న, నేను వెళ్తాను. అలాగే. ఎందుకంటే దివ్యకి మేము లేకపోతే అస్సలు బాగుంటుంది. అరే వెళ్ళమ్మా, వెళ్ళు, పద, పద. వెళ్ళండి. త్వరగా త్వరగా. చాలా మంచి పిల్లలు. అంతా దేవుడి దయ. సరే అయితే, ఈజ్ ఎవ్రీథింగ్ రెడీ? అంతా రెడీగా ఉంది. ఓకే, నేను ఎప్పుడైతే నీకు మెసేజ్ చేస్తానో అప్పుడు లైట్ పడిపోవాలి. ఓకే, నువ్వు చూస్తావుగా దివ్య ఎలా పేలుతుందో అని. పేలుతుందా? ఎవరైనా బాంబు పెట్టారా ఏంటి? ఏంటి బబ్లీ, చిన్న కోడలు లాంటి స్టార్ పార్టీలోకి వస్తే అప్పుడు పేలుడు జరుగుతుంది కదా. ఏంటి మీరిద్దరు దేని గురించే కదా మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ. కిందకి వెళ్దామా? గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తుంటారు కదా. ఒక్క నిమిషం. పదండి పదండి, వెళ్దాం. రారా త్వరగా.
ఇదిగో సుందరి, చాలా వేడిగా ఉంది కదా. భగవంతుడా, తల మీద పైటేసుకుంటే చాలా వేడిగా ఉంది. అలాగని వేసుకోలేదంటే అతిథుల ముందు బావుండదు. అబ్బా, ఎంత వేడిగా ఉంది భగవంతుడా. ఈ పువ్వులు ఆయనే తెచ్చారు. ఎంతో బలవంతం చేసి ఆయనే పెట్టారు. లేదంటే నేను ఇలా పువ్వులు పెట్టుకుని తిరుగుతానా చెప్పు? పెద్దమ్మా ఆ పెద్దమ్మా, 100 రూపాయలు ఇచ్చారు కదా మీరు ఉదయం పువ్వులు తీసుకురా అని. 99 రూపాయలకి నేను పువ్వులు తీసుకొచ్చాను. 1 రూపాయి మిగిలింది, మీకు ఇవ్వటం మర్చిపోయాను. ఇదిగోండి పెద్దమ్మా. సరే, ఇక నేను వెళ్తాను. చూడక్కయ్యా, ఇదంతా నీదే. అంతా నువ్వే తీసుకో. నాకు ఏమీ అవసరం లేదు. నేను కేవలం నా ప్రేమ కోసమే ఇక్కడున్నాను. నేను నీకు శత్రువుని కాదు కదక్కయ్యా. నువ్విలాంటి నీచమైన పనులు చేసి నా ముందు నిన్నెందుకు తక్కువ చేసుకుంటున్నావు? చూడక్కయ్యా, ఇవన్నీ నీకవసరం లేదు. నాతో పద, ఇవన్నీ తీసేస్తాను. రా అక్కయ్యా, రా. వినండి వినండి వినండి. అందరూ ఇప్పుడు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరి ముందుకి రాబోతోంది మీ అందరి మనసులో దోచుకున్న టీవీ స్టార్ దివ్య మల్హోత్రా. పదండి పదండి, కిందకి వెళ్దాం. రండి దివ్య గారు, రండి. మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ శుభఘడియలు వచ్చేశాయి. ఇప్పుడు మొదలు పెడదాం. టీవీ స్టార్ అయినటువంటి దివ్య మల్హోత్రా ముఖ దర్శనం. అన్నట్టు మొదటి హక్కు ముఖ దర్శనానికి ఈ ఇంటి యజమానురాలికే ఉండాలి కదా. అంటే ఎవరికి? సోహన్ లాల్ గారి ధర్మపత్ని అంటే నేను. అరే, అందరూ చప్పట్లు కొట్టండి. అవునవును, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. బహుమానం ఇవ్వండి. అవునవును, నేను మర్చిపోయాను. ఒక్క నిమిషం, ఇదిగో. రాజు ఎక్కడున్నాడు? అరే, వాడి గురించి ఎందుకు ఇప్పుడు? నాకు సంతోషంగా ఉంది. మనం ఏదైతే అనుకున్నామో అంతా అలాగే జరిగిపోయింది అని. ఇప్పుడు నేను ఆటపాటలు మొదలు పెడతాను, సరేనా? కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. అక్కడికి వచ్చి ఏమీ పాడు చేయకోకే. నమస్కారం 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 నమస్కారం. నేను ఎందరో మహానుభావులైన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను.
ఇక రెండో విషయం ఏంటంటే ముఖ దర్శనం అయితే ఇప్పుడు పూర్తయింది కదా. ఇప్పుడిక నేను దివ్య గారిని ఒకే ఒకటి కోరుతున్నాను. ఆవిడ తన ప్రతిభావంతమైన నాట్యంతో మనందరినీ రంజింపజేయాలి అని. కుదరదని మాత్రం చెప్పకండి ప్లీజ్. దివ్య గారు అందరూ చప్పట కొట్టండి. రండి పదండి. దివ్య ప్లీజ్ రండి. భగవంతుడి దయ వల్ల దివ్య వేసిన ప్లాన్ విజయవంతం కావాలి. నన్ను రాజుగారికి దగ్గర చేయాలి. నా భర్త ప్రేమని పొందడానికి నేను నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమే. నాటుకోడి కూర మా పటేల కురారా, నాటుకోడి కూర మా పటేల కురారా, మజాలు చేసే మగాడివైతే నా సామీరం రారా. అబ్బో చేపలేతది పాప ఆరగించి పోరా, త్వరగా రా, త్వరగా రా, సట్టెల కూర సొంతం నీకే రారా. అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ, అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ, ఎక్కేస్తుందని చిటపటలాడే చిన్నదాన్ని కాను, త్వరగా రా, త్వరగా రా, అడిగినవన్నీ అందించేందుకు సిద్ధంగున్నాను. నాటుకోడి కూర మా పటేల కురారా, నాటుకోడి కూర మా పటేల కురారా, మజాలు చేసే మగాడివైతే నా సామీరం రారా. అబ్బో చేపలేతది పాప ఆరగించి పోరా, త్వరగా రా, త్వరగా రా, సట్టెల కూర సొంతం నీకే రారా. అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ, అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ, నాటుకోడి కూర మా పటేల కురారా, నాటుకోడి కూర మా పటేల కురారా, మజాలు చేసే మగాడివైతే నా సామీరం రారా. అరే దీనికి ఏమైంది? ఇది ఎందుకు పనిచేయట్లేదు? నా మెసేజ్ చదివాడా లేదా?